ఉపాధి హామీ కూలీలకు నో క్యాష్ ఎఫెక్ట్ పడింది. 3 నెలల సంధి కూలీ పైసలు అందక నిజామాబాద్ జిల్లాల కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. సరిగా కూలీ పైసలు రాకపోవడంతో ఉపాధి హామీకి జనం దూరం అవుతున్నారు. ఇట్లనే జరిగితే హరితహారం మీద ప్రభావం పడుతుందంటున్నారు అధికారులు. నిజామాబాద్ జిల్లాలో ఉపాధి హామీ డబ్బుల కోసం కూలీలు రోడ్డెక్కారు. డిచ్పల్లి ఎంపీడీఓ ఆఫీసును ముట్టడించి నిరసన తెలిపారు. అయితే అధికారులు మాత్రం పైసలు పోస్టాఫీస్ వాళ్లకు ఇచ్చామని చెప్తున్నారు. పోస్టాఫీస్ వాళ్లు బ్యాంకుల నుంచి రాలేదని చెప్తున్నారు. వేల రూపాయలు బ్యాంకులో ఉన్నా తీసుకోలేని పరిస్థితి ఉందంటున్నారు కూలీలు. ఎప్పుడొస్తాయో కూడా తెలవడం లేదంటున్నారు. చేతిలో పైసలు లేక పిల్లల స్కూల్ ఫీజు, ఇంటి ఖర్చులకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని, ఒక్కోసారి బయట మిత్తులకు తెచ్చుకోవాల్సి వస్తుందంటున్నారు. 3 నెలల నుంచి మాకు డబ్బులు వస్తలేదు సార్. మేము పోస్ట్ ఆఫీస్ సబ్ పోస్ట్ ఆఫీస్కు పోతే మాకు బ్యాంకుల నుంచి డబ్బులు ఇస్తలేరు. మేమేం చేయాలని వాళ్ళు అంటారు సార్. మా డబ్బులు మాకు సకాలంలో ఇప్పియగలని మా యొక్క మనవి సార్. మేము కూడా అప్పు చేసుకొని మేము కూడా పై చేయొచ్చు సార్. కాకపోతే దిక్కు లేకనే మనం ఉపాధి పనికి చేస్తున్నాం సార్. ఇప్పుడు 1వ నెల నుంచి పని చాలైంది. ఆ పైసలు ఇవ్వరకు ఇస్తలేడు. ఈ పోస్ట్ ఆఫీసులో అడిగితే మా తోటికి రాంది మేము ఏడకెళ్ళి ఇవ్వాలని నేను అంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాంది కొందరికి ఇస్తాడు, కొందరికి ఇవ్వడా. నేను కిరాయి కట్టాలా, నా పిల్లలకు పెట్టుకోవాలా, నేను తినాలా. ఈ 10,000 రూపాయలు ఇలా చిట్టిళ్ళలో ఉంటే ఆయన ఏమిస్తే నేను ఏం తినాలా? ఈ పని చేసేందుకు మరి మేము బ్యాంకుల్లో క్యాష్ లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా 27 కోట్ల రూపాయలు బ్యాంకుల్నే ఉన్నాయి. ఎక్కువ మొత్తం డిచ్పల్లి మండలంలోనే ఆగిపోయినాయి. దాదాపుగా 3 నెలల నుంచి డబ్బులు రాక కూలీలు ఆందోళన పడుతున్నారు. వచ్చిన పైసల్ని కొద్ది మందికే ఇచ్చి మరికొంతమందికి ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు కూలీలు. 3 నెలలు అవుతుంది మరి పైసలు రాక. అందరం వచ్చినాం ఇక్కడికి. వచ్చిన పైసలు సగం మందికి వంచుతుండు, సగం మందికి బ్యాలెన్స్ లేవని తిడుతుండే. మరి వచ్చిన పైసలు ఏం చేస్తుండు? ఒక్కొక్కళ్ళకు 10,000 చొప్పున వస్తుండు. మరి ఇవాళ ఇక్కడ దాకా వచ్చినాము. దయచేసి మరి పైసలు ఇప్పించండి. 3 నెలల నుంచి పోస్ట్ ఆఫీస్ కాడ లైన్ పట్టినా గానీ పోస్టులోకి పోతే వాళ్ళు బెదిరిస్తున్నారు. మరి మీరు ఎందుకు పంపిస్తలేరు? ఏడాగిపోతున్నాయి పైసలు. పిల్లల్ని ఎట్లా బతికించుకున్నాలా, మేము ఎట్లా బతకాలా? చదువు చదివిద్దామంటే కూడా చేతిలో 1 రూపాయి లేదు పిల్లలకు. మాకు ఇప్పియండి. వీలైనంత తొందరగా కూలీలకు డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామంటున్నారు అధికారులు. బ్యాంకుల నుంచి పైసలు అందకపోవడంతోనే ఇబ్బంది వస్తుందని చెప్తున్నారు. మనకి ఇప్పటి వరకు 5,35 lakhs వరకు మన ఉపాధి హామీ కూలీలకు రావాల్సింది ఉంది. సో దీనిపైన మేము రోజువారీగా పోస్టల్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. అయితే బ్యాంక్స్లో సరైన క్యాష్ అందుబాటులో లేకపోవడం వల్ల మేము తేలేకపోతున్నాం అంటున్నారు. ఒక్కొక్క బీపీఎంకు కేవలం 2 లక్షలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు క్యాష్ సమస్య అనేది కొంచెం ఏర్పడడం జరుగుతుంది. మొన్న JMLBC మీటింగ్లో కూడా ఈ బ్యాంకర్స్తో మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో వారు కూడా సర్దుబాటు చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. సో ఇటు మొత్తాన్ని కూడా వారం రోజుల లోపల ఇవ్వాల్సిందిగా మేము ఇప్పుడు పై అధికారుల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. దీనికి వేస్ సీకర్స్ కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం. 3 నెలలుగా కూలీ పైసలు రాకపోవడంతో జనం ఉపాధి హామీ పనికి దూరం అవుతున్నారు. దీంతో ఈ ఎఫెక్ట్ హరితహారం మీద పడే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.